బ్రిడ్జ్ వరకు మెటల్ రోడ్ వాడాలి. అర్జున్పట్ల విలేజ్ నుంచి ఆగ్నూరు బ్రిడ్జ్ వరకు మెటల్ రోడ్ వాడాలి. మెటల్ రోడ్ వాడాలి. అర్జున్పట్ల విలేజ్ నుంచి ఆగ్నూరు బ్రిడ్జ్ వరకు మెటల్ రోడ్ వాడాలి. కావాలి 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 కావాలి. అర్జున్పట్ల విలేజ్ నుంచి ఆగ్నూరు బ్రిడ్జ్ వరకు మెటల్ రోడ్ కావాలి. మెటల్ రోడ్ కావాలి. మెటల్ రోడ్ కావాలి. మెటల్ రోడ్ కావాలి. అర్జున్పట్ల విలేజ్ నుంచి ఆగ్నూరు బ్రిడ్జ్ వరకు మెటల్ రోడ్ కావాలి. మెటల్ రోడ్ కావాలి. కావాలి కావాలి. ఈరోజు మనము సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జున్పట్ల గ్రామంలో ఉన్నాం. మరి అర్జున్పట్ల గ్రామం నుండి ఆకునూరు వెళ్ళే మార్గంలో పూర్తి స్థాయిలో బురదమయంగా మారి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. రైతులకు కానీ ప్రజలకు కానీ ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆకునూరు నుంచి సిద్దిపేటకు వెళ్ళాలన్నా, సిద్దిపేట నుంచి ఈ అర్జున్పట్ల నుంచి ఆకునూరు నుంచి వాయా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అర్జున్పట్ల గ్రామస్తులు కానీ ఆకునూరు గ్రామస్తులు కానీ చాలా వీరి వెతలు అంతా ఇంత కాదు. మరి ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టాలంటే ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా అయితే ఈ సక్సెస్ అవుతుంది, ఏ విధంగా అయితే ముందుకు సాగుతుంది అని చెప్పేసి ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనం. నా పేరు భీమిరెడ్డి మధుసూదన్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అర్జున్పట్ల. అయితే ఇక్కడ అర్జున్పట్ల నుంచి తక్కల్లకుంట అంటే ఆకునూరు రోడ్ వరకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఇంతకుముందు మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి మండల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ ఫండ్స్ కింద ఇక్కడ PMSEY కింద ఇక్కడ 7 కోట్లు ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది. మండల్కి ఒక విలేజ్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. అలాంటిది ఇది మనది కూడా శాంక్షన్ కావడం జరిగింది. అయినా కూడా ఎందువల్లనో మళ్ళీ పని మాత్రం ప్రారంభం కాలేదు. ఇది కూడా ఇవ్వలేదు కాబట్టి కాంట్రాక్ట్ రాలేదు. తర్వాత అది కూడా కాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్ చేసినట్లయితే ఒక్క ఊరు కాదు, ఒక అర్జున్పట్లకే లాభం కాదు. ఆకునూరుకు, రాంపూర్కు, నర్సాయపల్లెకు, లింగాపూర్కు, దూల్మిట్టకు, జాలపల్లెకు, బైరన్పల్లెకు ఇవన్నీ విలేజ్లు ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కు 7, 8, 10 కిలోమీటర్ల లోపలనే ఇది అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి చాలా లాభం జరుగుతుంది. మాకు కూడా మేము ఇక్కడ దూల్మిట్ట పోవాలన్నా, మద్దూరు పోవాలన్నా ఇది చాలా దగ్గర రోడ్డు, మంచి రోడ్డు. మళ్ళీ ఇంకోటి ఖర్చు కూడా తక్కువ. ఎన్నో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాదు, అంత పోతే 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డును చేసినట్టయితే ఈ 10 గ్రామాల ప్రజలు చాలా లాభం జరుగుతుంది. వాళ్ళ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు బండి మీద పోవాలన్నా కూడా ఎందరో పడ్డారు, కాళ్ళు చేయిలు ఇరుగొట్టుకున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒకవేళ ఉన్నట్టుంటే దూల్మిట్ట నుంచి డైరెక్ట్ రోడ్డు బస్సు ఉంటుంది, బస్ సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ ఆఫీస్కు నీకు ½ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సౌకర్యం వేసినట్టుంటే కలెక్టర్ ఆఫీస్కు చాలా దగ్గర అవుతుంది, సిద్దిపేటకు దగ్గర అవుతుంది. అన్ని ఊర్లలో చాలా రాకపోకలకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తగ్గుతాయి, తర్వాత డీజిల్ తగ్గుతుంది, పెట్రోల్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి, క్షేమంగా పోతారు. ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇటు పోవాలంటే ఆగ్నూరు పోవాలంటే ఇటు బాగుంది, ఇటు పోవాలంటే మొత్తమే లేకుండా అవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇది ప్రభుత్వం వారు ఆలోచన చేసి దీన్ని తొందరగా సర్వే చేయించి ఎస్టిమేట్ చేయించి తొందరగా కాంట్రాక్ట్ ఇచ్చేసి పని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి కృషి చేస్తారు, పని జరిగేటట్టు చూస్తారని నేను ఆశిస్తాను. పొన్నం మల్లేశం గౌడు, మాది అర్జున్పట్ల విలేజ్, సిద్దిపేట డిస్టిక్, చేర్యాల మండలం. మా గాథ ఇంత అంతా కాదు. వాస్తవం చెప్పాలనుకుంటే మండలం గురించి కనీసం 35 సంవత్సరాల నుంచి బాగా ప్రాధాయపడ్డాం, ఎంతో ఇబ్బంది పడ్డాం. మాది మద్దూరు మండలం ఉండే అర్జున్పట్ల విలేజ్ ఇదివరకు. ఆ మద్దూరు మండలం పోవాలనుకుంటే ఒక 3 మండలాలు దాటిపోయేది ఉండే. దుద్దెడ పోవాలి, కొండపాక మండలం పోవాలి, తర్వాత చేర్యాల మండలం నుంచి మేము మద్దూరు మండలం చేరుకున్నటువంటి పరిస్థితి. అది చాలా 35 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడి కష్టపడంగా అప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చేసి దాన్ని మాత్రం ఓకే చేసారు. ఇప్పటి వరకు అయితే మాకు ఈ మధ్య చేర్యాల మండలం అయింది. అదేవిధంగా వచ్చేసి చేర్యాల మండలం అయితే అయింది, కానీ మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మాకు ఆకునూరు తక్కల్లకుంట అని ఉంటుంది. మా అర్జున్పట్ల నుంచి మాకు అట్లీస్ట్ కనీసం 3 కిలోమీటర్లు అయితే మేము మళ్ళీ ఆకునూరు బ్రిడ్జి అనేటువంటి పెద్ద రోడ్డుకు మేము టచ్ అవుతూ ఉంటాం. అయితే ఇట్లా కావడానికి ఈ మధ్యన రోడ్డు మాత్రం కరెక్ట్గా లేదు, చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. సేమ్ మండలం గురించి 35 సంవత్సరాల నుంచి ఎట్లయితే ఇబ్బంది పడ్డామో సేమ్ టైం అట్లే 35 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. మా సర్పంచ్ సాబ్ ఉండి భీమిరెడ్డి మధుసూదన్ రెడ్డి
ఆయన సర్పంచ్ హయాంలో దీని గురించి బాగా చొరవ తీసుకొని ఖచ్చితంగా దీని గురించి చేపిద్దామని చెప్పని ఈస్టిమేట్ వేయించడం కూడా జరిగింది. 7 కోట్ల ఈస్టిమేట్ జరిగింది, కానీ ఎందుకు కుంటుపడుతుందో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే కరోనా జయంగా ఆ మధ్యన కొద్దిగా మాకు ఇబ్బంది అయ్యి దానికి ఎందుకు గురించో అయితలేదు. మాకు వచ్చేసి ఆకునూరు మాకు చాలా దగ్గర. ఆకునూరు వచ్చేసి మాకు 2.5 కిలోమీటర్లు. ఆకునూరు రైతులు కనీసం అంటే 100 మంది ఈ వాగు దాటి యువతలకు రావాలి. మాకు మధ్యన వాగు కూడా వస్తుంది. వాగు దాటి యువతలకు రావాలి. మాకు వచ్చేసి ఇక్కడ రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోడ్డు కనుక ఓకే అయిపోయి అర్జున్పట్ల నుంచి తక్కలకుంట అంటే ఆకునూరు బ్రిడ్జి వరకు కనుక ఈ రోడ్డు జరిగినట్టు అయితే కంప్లీట్గా అయినట్టుంటే కనీసం మా సర్పంచ్ సాబ్ గారు ఇప్పటివరకు చెప్పినట్టుగా 10-12 గ్రామాలకు చాలా సౌఖ్యంగా ఉంటుంది. కనీసం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పోవాలనుకుంటే అట్లీస్ట్ 8 నుంచి 10 కిలోమీటర్ల వ్యవధిలో ఉంటాము. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మధ్యన వచ్చేసి ఆకునూరు కానీ లేకపోతే లింగాపూర్ కానీ గాగిలపూరు, రాంపూరు, తర్వాత వచ్చి బైరాన్పల్లి, ధూళిమిట ఈ మండలాలకు సంబంధించి తోర్నాల ఈ ఊర్లకు సంబంధించి ఈ ధూళిమిట మండలం కావచ్చు, లేకపోతే మద్దూరు మండలం కావచ్చు, చేరాల మండలం తిరిగి కలెక్టర్ ఆఫీసు మనకు రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఈ రోడ్ అయినట్టుంటే అట్లీస్ట్ కనీసం 10-15 నిమిషాలనే కలెక్టర్ ఆఫీస్ చేరుకోవచ్చు. దయచేసి ఈ రోడ్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి. ప్రభుత్వం దృష్టికి వచ్చేసి మాకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఈ రోడ్ అయినట్టుంటే మేము వాళ్ళకు ఎంతో రుణపడి ఉన్నాము. ఈ రోడ్ అయినట్టుంటే వాళ్ళకు మేము ఎంతో రుణపడి ఉంటామని చెప్పని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ మధ్య అతి త్వరలో దీని మీద కొంచెం దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ లేకపోతే ఇతరతర పార్టీలకు అతీతంగా ఎవరైనా కానీ ముందుకు వచ్చేసి మాకు ఈ రోడ్డు సౌఖ్యం చేయాలని అందరికీ లాభదాయకంగా ఉంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కొంచెం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. నా పేరు వచ్చేసి శ్రీకాంత్. మాది అర్జున్పట్ల గ్రామము, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా. మాకు ఇక్కడికి అర్జున్పట్ల నుండి ఆకునూరుకు ఒకటి చిన్నది బండ్లతో అని ఉంటుండే. దానికి ఆకునూరు చేరుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుండే. దానికోసం పునరుద్ధరించి దాన్ని బీటీ రోడ్డుగా మార్చడానికి కోరుతున్నాము. దీనికి మధ్యలో ఒకటి ఆకునూరు వాగనే ఉంటుంది. దానికి కల్వర్ట్ అనేది ఒక శాంక్షన్ చేసి దాన్ని ఆకునూరు డాంబర్ రోడ్ ఉంటుంది ముందుకు, దాని వరకు దాన్ని జెయింట్ ఇచ్చినామనుకో ముందు ధూళిమిట అని ఉంటుంది, తర్వాత లింగాపూర్ ఉంటుంది, ఆకునూరు ఉంటుంది, గాగిలాపూర్, ఇట్లా ఒక 10-15 విలేజ్లు ఉంటాయి. దీని లింక్గా ఉండి సిద్దిపేట కంటే సిద్దిపేట జిల్లా కేంద్రం అయింది కాబట్టి సిద్దిపేట జిల్లా కేంద్రానికి పోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డును త్వరగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనులు తొందరగా మొదలు పెట్టాల్సిన కోరుచున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలోనే దీనికి ఎస్టిమేషన్ వేసి చేయడం జరిగింది. కాకపోతే ఇది ఎక్కడ జాప్యమైందో ఏందో తెలియదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం, అంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మా దురదృష్టం ఏందో ఇక్కడ ఇప్పుడు మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మేము మీదనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మాకు అర్థమవుతలేదు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మళ్ళీ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాం. మా ఎమ్మెల్యే అన్నటువంటి పల్లారాజేశ్వరి దగ్గరికి దృష్టికి తీసుకుపోయి కూడా దీన్ని మళ్ళీ ఫైల్ ముందుకు తీసుకొచ్చి వర్కులు చేయించే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని తెలియజేస్తుంటాం. అర్జున్పట్ల, నేను బయట తిరుపతి. ఇక్కడి నుంచి ఆకునూరు నుంచి అర్జున్పట్ల నుంచి ఆకునూరు రోడ్డు వరకు, తక్కలకుంట వరకు రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ బాలరెడ్డి సారు బాయిక దగ్గర నుంచి తక్కలకుంట అనేది ఉంటుంది బ్రిడ్జి, అక్కడ దాకా మెయిన్ రోడ్డు డాంబర్ రోడ్డు ఉంటుంది. ఆ బ్రిడ్జి వరకు మెయిన్ రోడ్డు వరకు ఇక్కడ కలిపేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు మాదాసు బాలమల్లు. ఈ ఆకునూరు నుంచి తక్కలకుంట నుంచి సిద్దిపేట వరకు రోడ్డు కావాలి. ఇది చాలా ఇబ్బంది అవుతుంది. అర్జున్పట్ల నుండి లింగాపురం, ధూళిమిట, ఆకునూరు, ఇది జాలపల్లె, మాసిరెడ్డిపల్లె ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోడ్డు తొందరగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్గా మేము కూడా ఆయనకు చెప్పినాం ఈ వరకు. చాలు. నా పేరు కిచ్చారెడ్డి, అర్జున్పట్ల గ్రామము. అర్జున్పట్ల నుండి ఆకునూరు వెళ్ళడానికి రోడ్డు సరిగ్గా లేదు. కావున అర్జున్పట్ల నుంచి తక్కెళ్ళకుంట వరకు బీటీ రోడ్డు వేయాలని, దీనివలన ఒక 10 గ్రామాలకు సౌకర్యంగా ఉంటుంది. అక్కడి గ్రామాలకు కూడా కలెక్టర్ ఆఫీస్ పోవడానికి కూడా దారి ఈజీగా అవుతుంది. కాబట్టి దయచేసి బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నాం. నా పేరు తిరుపతి, మాది అర్జున్పట్ల. మేము ఆకునూరు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము ఆకునూరు పోవడానికి చేరాలని తిరగవలసి వస్తుంది, లేక నారాజపల్లి తిరగడానికి కారుతుంది. రోడ్డు బాగాలేదు. మాకు దయచేసి అర్జున్పట్ల తక్కలకుంట మాకు రోడ్డు వేయాలని కోరుతుంటాం. మాకు రోడ్డు బాగాలేక చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి మాకు రోడ్డు వేయాలని కోరుతున్నాం. నా పేరు సాగరు. అర్జున్పట్ల నుంచి ఆకునూరుకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
వర్షం పడ్డప్పుడు మాకు బైక్ మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అజ్మర్ల నుంచి ఆగ్నూర్ దగ్గరికి వెళ్ళడానికి మెటల్ రోడ్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోడ్డు వేస్తే చుట్టుపక్కల 10 గ్రామాలకు కూడా బాగుంటుంది. పోవడానికి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే మేము ఆగ్నూర్ పోవాలంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక 10-15 కిలోమీటర్ల నుంచి తిరిగి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. నా పేరు తాలపల్లి రాజు. అర్జున్పట్ల నుంచి ఆగ్నూర్ వెళ్ళడానికి బీట్ రోడ్ వేయాలని కోరుకుంటున్నాము. దీనివలన అందరికీ ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. రోడ్డు కంపల్సరీ వేయాలి. ఇలాంటి సిద్దిపేట నుండి ఆగ్నూర్ వెళ్ళడం కూడా చాలా దగ్గరలో ఉంది. కలెక్టర్ ఆఫీస్ కూడా రోడ్డు వేయాలని మనవి. నా పేరు నరేష్. గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గురించి ఎన్నో విధాలుగా మేము పత్రాలు పట్టుకొని పోయినాం. జిల్లా కలెక్టర్ దగ్గర కానీ, మండల ఆఫీసులకు కానీ, కలెక్టర్ దగ్గర కానీ ఎన్నోసార్లు పోయినాం, స్పందించలేదు. దయచేసి ఇప్పుడు చిన్న వర్షం పడ్డా కానీ పొలాల కాడికి పోవాలన్నా సుతం, ఆకునూరి తోబకు ఏదైనా పోవాలన్నా సుతం, లింగపురం కానీ మన దూల్మిట్ట కానీ ఏదైనా పోవాలన్నా సుతం చాలా ఇబ్బందిగా మారింది. ఏదైనా పండుగలు ఏదైనా సందర్భం వస్తే పోవాలన్నా సుతం చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ రోడ్డు వేయగలరని మనవి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.